ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యాన్ని మొదలు పెట్టుకునేటప్పుడు నేను ఫస్ట్ దినాన్ని ఏమని చెప్పానంటే, యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు అని చెప్పాను. ఆయన ఆ ప్లేస్లోనే పుట్టాలి, పుట్టి తీరాలి, ఆయనకు అక్కడ వారసత్వం ఉంది, ఆయన అక్కడ ఆ యొక్క ప్లేస్కి ఆయన మనవడి హక్కు కలిగి ఉంటాడు అని చెప్పాను. అప్పుడంటే ఉపోద్ఘాతం చెప్పాను కాబట్టి ఇప్పుడు దాని యొక్క విషయాన్ని వివరిస్తాను. మరి నిన్నటి దినాన అసలు వాళ్ళు ఆ యొక్క గృహ దగ్గరికి ఎందుకు రావాలి, ఆ సత్రం దగ్గరికి ఎందుకు రావాలి, అక్కడే ఉండొచ్చు కదా, అక్కడే కనొచ్చు కదా ఆవిడ అన్న విషయం కూడా మాట్లాడుకున్నాం. అది కూడా ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ ఇమ్మీడియట్గా ఆవిడ ఇంకా డేట్స్ దగ్గరికి వస్తాయి కాబట్టి అక్కడ ఆమె కన్నది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నిజంగా అక్కడ కన్నారా, ఎక్కడ కన్నారా అని చూసుకోవచ్చు. నిన్నటి దినమున మా చర్చిలోని వీళ్ళందరికీ ఇదే ప్రశ్న వేశాను. ఇప్పుడు చెప్తున్నారేంటి అమ్మగారు అన్నారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పుడే చెప్తానని కూడా చెప్పాను. విన్నారు. నిజంగా సమాధానం చెప్పారండి వాళ్ళు. ఒక్కొక్కరిని ఎలా తిట్టానో నాకే తెలియదు. అసలు ఏం చదువుతున్నారు అలా? మీరు బైబిల్ ఏం చదువుతున్నారు అసలు? అంటే మేము ఏది చెప్తే అది గుడ్డిగా వినడమేనా? ఒకళ్ళు దారిలో కనేసారన్నారు, ఒకళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదను, ఒకళ్ళు పశువుల తొట్టులో పుట్టారన్న. తొట్టులోని రాతిలోని ఎలా పుడతారు? స్త్రీకి తెలుసు కదా. అలాంటి స్త్రీలు కూడా అదే సమాధానం చెప్పారు నాకు. నిజంగా వాళ్ళని ఏమనాలో అనాలేంటి అనేసాను. మళ్ళీ దాపరికం అబద్ధాలు ఎందుకని అనేసాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నలుగురు 4 సమాధానాలు చెప్పారు, 40 మంది 40 సమాధానాలు చెప్పారు. విషయం ఏంటంటే, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా పశువుల పాకలు అన్న మాట నేను విన్నాను. నేను సొంతంగా బైబిల్ చదివిన తర్వాత అప్పుడు బైబిల్లో ఉన్న విషయాలకి బయట నేను విన్న విషయాలకి మామూలు తేడా కాదు. ఆకాశము భూమి ఎప్పటికీ ఎలాగైతే కలవో వాళ్ళ దగ్గర నేను చిన్నతనం నుంచి విన్న మాటలకి బైబిల్ చదివిన దానికి ఎప్పటికీ కలవో అని మనకు అర్థమైంది, నాకు అర్థమైంది. సముద్రం చివరి నుంచి ఉంటే ఆకాశం సముద్రం దూరంగా కనుచూపు మేరకు కనబడుతుంది, కానీ రెండు ఒకటే అన్నట్టు ఉంటాయి. ఆ షిప్ అలా వెళ్తూ ఉంటే పైదే ఉంటుంది, కిందదే ఉంటుంది. అలాగా దేవుని యొక్క ఆత్మీయ మర్మం ఆత్మీయంగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎవరెందుకులే, నాలాంటిదాన్ని అనుకుందాం. తెలిసి తెలియకుండా చెప్పింది వేరేగా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే అన్నాను, నేను ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టి చిన్నప్పటి నుంచే చదివాను బైబిల్, కానీ ఆ చిన్నతనంలో నేను చదివిన బైబిల్ వేరు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే అప్పుడు నేను చదివింది అక్షరాలేనమాట, భావం కాదనమాట అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను అక్షరాలే చదవగలను కానీ భావాన్ని నేను ఎక్కడ చదవగలను? ఈ భావోద్రేకాలు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రవక్తలో ఉండి రాసిన ఆయన చెప్పాలి తప్ప, లేకపోతే నాకెక్కడ అర్థమవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఉంటుంది వాక్యం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వేరేగా అనుకోద్దు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను నన్ను నేనే ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాను. దేన్ని చెడుగా వర్ణీకరించద్దు. ఈ తల్లి సత్రంలోనే కన్ని తీరాలి అన్నాను. ఎందుకన్నానంటే అది ఆయనకి వారసత్వం అయినదాన్ని. వారసత్వం అంటే మనవడి హక్కు అన్నాను. కాబట్టి ఈ యొక్క జనాభా లెక్కలు రాకపోతే వాళ్ళు అక్కడే ఉండు, అక్కడే కన్ను. యేసేపు ఎక్కడవాడు? ఇక్కడ దావీదుపురానికి చెందినవాడు, దావీదు వంశకుడు. యేసుప్రభువారు కూడా దావీదు యొక్క చిగురు అనే పేరుందని నిన్న యొక్క దినం దాకా ఈ యొక్క వివరాలు తెలుసుకున్నాను. ఎందుకంటే మీ దైవజనులు మీకు బోధించేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. చాలా షార్ట్కట్లో సారాంశం మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ తెలుసు, అన్నీ తెలియకుండా ఎవరు లేరు. కాబట్టి మీ దైవజనులు కూడా చెప్పిన దాన్ని బట్టి కొంచెం దీన్ని లింక్ చేసుకోండి. అప్పుడు లేదు ఇప్పుడు లేదు వాక్యమేనండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఒక మాట చదువుతున్నాను. 2వ అధ్యాయము 6వ వచనం. ఏంటది? లోక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. చూడండి,
నేను ఇక్కడి దాకా చదివాను. ఎక్కడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయ నుండి నజరేతునకు యూదులలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇక్కడ దాకా చదివాను. ఇక్కడ నుంచి మరలా స్టార్ట్ చేస్తున్నాను చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను. ఎక్కడ? వాళ్ళ ఊరు నుంచి వీళ్ళ ఊరు వచ్చారు, ఈ దేశం వచ్చారు, ఈ దేశంలో వాళ్ళ ఊరు వచ్చారు, వాళ్ళ ఊరిలో కరెక్ట్గా అందరూ ఆ సత్రం దగ్గరికి వేరే వేరేగా వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఆ కడుపులో ఉన్న దేవుడే నడిపించాడు. దేవుని యొక్క స్టారాలను నడిపించి చూసారా జ్ఞానులు. అలాగ దేవుని కృప వాళ్ళని నడిపించింది. అది కూడా నేను చెప్తాను చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని. ఇదే మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ మాట భూమండలం అంతా తిరుగుతుంది. మరి ఎవరి దగ్గర ఎలా విన్నారో, ఎవరు ఎలా చెప్తున్నారో ఏంటనేది మనకు మనమే పరిశోధించుకోవాలి. విన్న మనకు తెలుసు, చదువుతున్నప్పుడు ఇంకా తెలుస్తాయి. మరలా చదువు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. చూసారా, ఆమె ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని. తొలిచూలు అంటే మొట్టమొదట, కొడుకైతే కొడుకు, కూతురైతే కూతురు. కని. కని అని ఉన్నారా, కన్నారని అంటారా? కని అని ఉందా, కన్నారంటారా? కని అంటే పుట్టేసినట్టే కదా. నాకు కొద్దిగా తెలియదు, పుట్టేసినట్టే కదా. కంటారు అంటే ఇప్పుడు హాస్పిటల్లో చెప్తాం 2 days ముందు జాయిన్ చేసేయండి, 2 daysలో డెలివరీ అవుతారని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఆ యొక్క పేషెంట్కి. ఆ డెలివరీ స్త్రీలకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, 2 రోజుల్లో డెలివరీ అవుతుందంట అని చెప్పి హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ చేస్తారు. అలాగే వాళ్ళు ఇచ్చిన డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం వాళ్ళు తల్లిని బిడ్డని వేరు చేసి మళ్ళీ ఆ తల్లికి ఆ బిడ్డని అందిస్తారు. అలాగా ఏమనుంది, కని అంటే కనేసింది. ఎక్కడికంది? ఆవిడ కన్నదని పేరుంది కానీ అక్కడ సత్రంలో లేదు కదండి అని మీరు అనొచ్చు. సరే, మీ డౌట్ ఎందుకు అక్కడ అలా ఉంచాలి, కానీ దాని విషయం కూడా మాట్లాడదాం. చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి. చూసారా, కనేసి పొత్తుగుడ్డలతో చుట్టి. ఇదిగోండి, మనకు కావాల్సింది ఇదేమాట. సత్రములో వారికి స్థలము లేనందున. సత్రంలో కనపోతే అక్కడ స్థలం లేదని ఎలాగంటది? కని అని ఉంది కదా, స్థలం లేదు అప్పటికి. ఎందుకంటే ఓట్ల జనాభాకు వచ్చేసి ఓ పక్కన కొంతమంది గాడిదలు కట్టిన వాళ్ళు, కొంతమంది ఏంటది వంట చేసిన వాళ్ళు, కొంతమంది గుర్రాలు కట్టిన వాళ్ళు, ఈ లెక్కలు ఉంటారు. ఎందుకంటే జనాభా లిస్ట్ కోసం వీళ్ళందరూ వచ్చారు. మనకి కూడా ఓట్ల ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడికి వస్తారు, కొంత గవర్నమెంట్ ఏం ఇస్తుంది అంటే వాళ్ళకి కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అందులో వాళ్ళు ఉండడానికి షెల్టర్గా ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు కొంచెం అఫీషియల్ పర్సన్స్ ఉంటే నచ్చకపోతే కనుక కొంచెం మేమంత పే చేయలేమనుకుంటే ఇందులో ఉంటారు. ఒకవేళ లేదు నచ్చలేదంటే హోటల్లో ఉండి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని, లేదా చుట్టాల ఇంట్లోనో బంధువుల ఇంట్లో ఇక ఎలాగోలా చేసుకొని వెళుతూ ఉంటారు. ఎక్కువగా వీటిల్లో ఎక్కువగా షెల్టర్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదని చెప్పి వాళ్ళ నివాసంగా అందులో ఉండి వాళ్ళ పని ముగించుకొని వెళ్తారు. అలాగే అన్ని ఊర్ల నుంచి ఎవరి ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి అందరూ అక్కడికి వచ్చేసారు. అక్కడ జరుగుతుంది అంటే ఏంటది, గృహ దగ్గర కాదు సుమా, ఆ ఊర్లో జరుగుతుంది. దావీదుపురం అనే ఊర్లో జరుగుతుంది. అక్కడ వచ్చినప్పుడు అందరూ కూడా సత్రం కదా, సత్రం అంటే అందరికీ హక్కు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చారనుకోండి, అందరు వెళ్ళే హక్కు ఉంది, అది గవర్నమెంట్ది కాబట్టి. స్కూల్స్ ఇస్తే అందరు వెళ్ళే హక్కు ఉంది. అదే హోటల్లోకి వెళ్ళే హక్కు ఉంటుందా? రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోగలమా? ఓనర్ ఏం చేస్తారు, ఊరుకుంటారా? వాళ్ళకి చెప్తే సెక్యూరిటీ పెట్టి బయటికి తోసేస్తారు. ఎందుకంటే అది ఆ యొక్క ఓనర్ సొంత ప్రాపర్టీ, అది ప్రైవేట్ ప్రాపర్టీ, అది అతని సొంతము. ఇది ఎవరికి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించింది. ఇది ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఇస్తారు. అలాగా ఇక్కడ ఈ సత్రం కూడా అందరికీ సత్రం అనేది అందరూ కూడా పూటకూళ్ళోళ్ళు వాళ్ళేళ్ళు వచ్చి వంట చేసి పెట్టి ఇది చేసి నలుగురు ఉండే యొక్క విధానం. అంటే ఒక గవర్నమెంట్ ప్లేస్ కింద దాన్ని అప్పుడు ఆళ్ళకాళ్ళ కేటాయించుకున్నారు. మనం బాగా ఎండగా ఉన్నప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఆ చెట్ల దగ్గర ఈ చెట్ల దగ్గర నుంచుంటూ ఉంటాం. ఈ చెట్టు నాది, ఇంకో చెట్టు దగ్గర మీరు నుంచుండని ఎవరన్నా వస్తే వాళ్ళు మనం అంటామా? అనలేము. అలాంటి రైట్స్ అక్కడ మనకు ఉండవు. కాసేపు ఏదో చెట్టు దగ్గర అందరూ ఆ వెచ్చగాలికి సేద తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
అదే రీతిగా ఇక్కడ వీళ్ళందరూ సత్రంలో నిండిపోయారనమాట. ఓ పక్కన గాడిదలు కట్టి, ఓ పక్కన గడ్డేసి, ఓ పక్కన గుర్రాలు కట్టి, ఓ పక్కన ఏటది జనాలొచ్చి, ఓ పక్కన వంటలు చేసుకొని ఇలా సత్రం అంతా నిండిపోయి సత్రంలో ఖాళీ లేదు. ఈ తల్లికి ఇంకా టైం దగ్గర పడిపోయింది కాబట్టి వెంటనే అక్కడ తల్లికి బిడ్డ పుట్టేశాడు. ఎవరు? యేసుప్రభువారు అనే శిశువు పుట్టారు. సరే యేసుప్రభువారు ఎవరో యేసుప్రభువారు అక్కడ ఆ తల్లికి పుట్టారు. పుట్టి కని 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 అని ఇంత క్లియర్గా ఉంది కదా. అక్కడ కన్నారు, ఇక్కడ కన్నారు, ఇక్కడ కన్నారు, దారిలో కన్నారు, పక్కింట్లో కన్నారు, ఎదురింట్లో కన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, చూసారా మళ్ళీ అంత క్లియర్గా, సత్రములో వారికి స్థలము లేనందున ఇక్కడ కన్నారు కాబట్టి స్థలం లేదు. ఇప్పుడు తల్లిని కన్న తర్వాత హాస్పిటల్ వేసిన తర్వాత అన్ని బెడ్లు నిండిపోయి అనుకోండి, ఇంకొక ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆ బెడ్ మీద ఇద్దరిద్దరిని ఇరికిస్తూ ఉంటారు, లేకపోతే ఇంకెక్కడన్నా ప్లేస్ ఉంటే చూస్తూ ఉంటారు. అలాగా ఇరికిరిగ్గా ఉండబట్టి ఆ చిన్న బిడ్డకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఇక్కడ సరైన ప్లేస్ కాదు అని చెప్పి ఆ తల్లి తన యొక్క ఒంటి మీద ఉన్న గుడ్డలు, అంటే పొత్తి గుడ్డలు అంటే దాని అర్థం తెలుసా? పొత్తి గుడ్డలతో నేను జల సముద్రములను కట్టివేసి ఇతనని యోబు దగ్గర కానీ కీర్తనలో కానీ, సముద్రములకు పొత్తి గుడ్డలతో చుట్టినవాడు ఎవడు అని అక్కడ యోబు, అందులో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, చూసారా సత్రములో వారికి స్థలము లేనందున, మరలా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలు పరుండబెట్టాను. అప్పుడు అక్కడ పశువుల తొట్టెలు పరుండబెట్టాను. తొట్టి చిన్నది, తొట్టి బాణ అనలే సుమా, బాణ అంటే చాలా పెద్దదని, తొట్టి అంటే గొర్రెలు నీళ్లు తాగే తొట్టి. యేసుప్రభువారు ఎంత ఉన్నారు? చిన్న శిశువు. ఆ చిన్న శిశువు పట్టేంత, అంటే ఇలా చేత్తో ఊపుతాం కదా ఉయ్యాల, చిన్న పిల్లలకి స్టాండ్ ఉయ్యాల, అందులో వేసి ఊపుతాం చూసి సేమ్ అంత బాక్స్ అనమాట. ఎందుకంటే అది గొర్రెలకు అక్కడ నీళ్ళు పెట్టే రాతి బాణ కాదు, పెద్దది కాదు, చిన్నది రాతితో ఉంటాయి కదా, మనం చూస్తుంటాం కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు. ఆ యొక్క గేదెలు పెంచిన వాళ్ళు అలాగ పెద్ద కుండీ కట్టి ఎలాగైతే వాటికి వాటర్ పెడతా ఉంటారో, అలాగే గొర్రెలకి కూడా అక్కడ ఒక రాతి బాణ కట్టి, అదే కట్టడం కాదు, అది అలాగ రాతితోటి చెక్కి అది అలా పెట్టారు, ఒక చిన్న బాక్స్ లాగా. బాక్స్ అంటే మూత ఉన్నది కాదు, అలా మామూలుగా. కాబట్టి అందులో దాని రాతిని శుభ్రం చేసి నీళ్ళతోటి కడిగి అందులో గడ్డేసి ఆ పొత్తి గుడ్డలతో ఆ తల్లి అక్కడ ఆ బిడ్డను అందులో పెట్టింది. పశువుల తొట్టి అంటే గేదెలు, ఆవులు ఇవన్నీ అని మరి అనుకోద్దు. అక్కడ విషయం ఏంటంటే, సరే ఈ బిట్టు రేపు చెప్తాను, ఇప్పుడు మొదలుపెట్టింది ఇప్పుడే చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఏమైనది? ఆ తల్లి సత్రంలో కన్నాదా లేదా? సత్రంలో కన్నాదా లేదా? సత్రంలో స్థలము లేదు కాబట్టి నేను పొత్తుగుడ్డలతో చుట్టి బిడ్డను బయటికి తీసుకొచ్చాను అంది. ఇది నిజమా అబద్ధమా? బైబిల్లో ఉందా, నా సొంతంగా నేను చెప్తున్నానా? ఇప్పుడు సత్రంలోనే కని ఉందని అందా? అక్కడ ఇక్కడ పక్కింట్లో ఎదురింట్లో లేకపోతే ఇంకెక్కడో కని తెచ్చి పెట్టే బాణలోని లేకపోతే అక్కడెక్కడ పెట్టారని ఉందా? సత్రం అని క్లియర్గా పేరిచ్చారు. ఇక్కడ కని, అప్పుడు అక్కడ ప్లేస్ లేక. ఇప్పుడు తల్లికి హాస్పిటల్లో డెలివరీ అయ్యాక ఆపరేషన్ రూమ్లో అక్కడే ఉంచుతారా? తర్వాత బయట వార్డుకి తీసుకొచ్చి ఆ మంచం మీద పరుండి పెడతారు. అలాగే ఆ తల్లి అక్కడ కని ఆ ప్లేస్ లేక, శుభ్రం లేక, ఇది లేక బయటికి తీసుకొచ్చి ఆ శిశువుని అక్కడ పెట్టారు. అక్కడ ఎందుకు పెట్టారు అంటే అదొక పెద్ద ప్రత్యేకత. ఆ ప్రత్యేకత చూసుకున్నామంటే అసలు ఇంకా చాలా పెద్ద ప్రత్యేకత అక్కడ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అక్కడ పుట్టి తీరాలి కాబట్టి పుట్టేశారు. కేవలం పుట్టడం కోసం ఈ యొక్క జనాభా లెక్కలు మొదలైంది. యేసు ప్రభు పుట్టిన మొట్టమొదటి సంవత్సరం, యేసు ప్రభు పుట్టిన మొట్టమొదటి నెల, యేసు ప్రభువారు పుట్టిన మొట్టమొదటి రోజు నుంచే ఈ యొక్క దినములు మొదలయ్యాయి. మనిషి యొక్క జనాభా మొదలయ్యింది. భూమి మీద మనిషికంటూ ఒక గుర్తింపు వచ్చింది. భూమి మీద మనిషికి ఒక సమస్తమైన హక్కుని దేవుడు కల్పించాడు. అంతకుముందు ఏం జరిగిందంటే అది పాత నిబంధన అంటే వేరేగా అనుకోద్దు సుమా, ఇందులో కూడా ఉన్నాయి. కాబట్టి క్రొత్త నిబంధన యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి క్రొత్త నిబంధన దినములు స్టార్ట్ అయ్యాయి. అందుకే ఇర్మియాలో చెప్తున్నాడు కదా, నేను క్రొత్త దినములు చేయు దినములు వచ్చుచున్నవి.
ఇదిగో నేను ఇర్మియాలో కూడా చెప్తున్నాను, నేను క్రొత్తగా దినములను చేయుచున్నాను. అది కూడా చెప్తాను. అది కూడా నేను మీకు రేపు దినం నుంచి ఇంకా క్లారిటీగా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు క్లారిటీగానే ఇచ్చాను, కానీ ఇక అది మీరు ఏ రీతిలో అర్థం చేసుకుంటారో, తప్పుగా అర్థం చేసుకున్నా, మంచిగా అర్థం చేసుకున్నా, అలా కాదు ఎలా కాదు అనుకున్నా, నేను ఎలాగని అనుకున్నా బైబిల్లో ఎలాగే ఉంది కాబట్టి నేను ఎలాగే చదివినిపించాను. కాబట్టి అక్కడ ఎలాగ అర్థం ఉందో అలాగే మీరు తీసుకోవాలి. నా అర్థాలు, నా మాటలు, నా భావాలు అస్సలు ఎంత మాత్రం తీసుకోకూడదు. బైబిల్లో నేను క్లియర్గా అక్కడ బైబిల్లో ఎలా మెన్షన్ చేయబడిందో నేను అలాగే చెప్పాను కాబట్టి దాన్ని అలాగే యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. అలా కలిపినా అలా తీసిన భూమి మీద ఉన్న తెగులన్నీ నీకు ప్రాప్తించును అన్నారు. ఇప్పుడు ఈ వయసులో అక్కడికే బరువు భారంగా ఉంది. ఇంకా తెగులతో పడ్డామనుకోండి, వద్దులే. కరోనా చూసాం కదా, ఇంకేం వస్తాయో, ఇంకేమీ రాకూడదు. ఒకవేళ వస్తే మనం ఉండకూడదు. నేనైతే ఉండకూడదు అనుకుంటున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుంది? వారిక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చూసారా? పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఎక్కడ? సత్రము. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సత్రంలో వారికి స్థలం లేనందున. ఇప్పుడు చెప్పండి, అక్కడ కని అని కూడా ఉంది, క్లియర్గా కన్నారు అని ఉంది, సత్రం అని ఉంది. అక్కడ స్థలం లేనందున అప్పుడు బయటకు తొట్టులోకి తీసుకొచ్చి పెట్టారని ఉంది. ఇంతకు మించిన క్లారిటీగా నేను ఇవ్వలేను, నా వల్ల కాదు. ఇక మీరు దానికి ఎన్ని ముడులు వేసుకుంటారో వేసుకోండి. మంచిగానే వేసుకుంటారో, చెడుగానే వేసుకుంటారో, తప్పుగా చెప్పాను అని అనుకుంటారు, ఒప్పుగానే చెప్పాను అనుకుంటారు. ఇక అది మీ యొక్క హృదయ భావనకి, మీ యొక్క అర్థానికి మీకే వదిలేస్తాను. కాబట్టి ఇక్కడ ఏమనుందో అలాగే చదివాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సత్రంలోనే పుట్టారు, ఆ గృహంలోనే పుట్టారు. ఎందుకంటే ఆ గృహంలోనే పుట్టాలి, పుట్టి తీరాలి. కాబట్టి ఇలా రావడానికి ఇదంతా ఒక ప్లాన్, అంటే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. ఆయన వారసత్వం అందులో నెరవేరాలి. ఎందుకు అక్కడ నెరవేరాలి, ఎందుకు అక్కడ పుట్టాలి అనే విషయాన్ని రేపు దినమని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మొదటి ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.